వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియలను అడుగుతున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ కూడా వారికి అనుగ్రహింపబడదు. ఈ సూచక క్రియకు ఉన్నటువంటి నిజమైనటువంటి అర్థము తర్వాత మాట్లాడదాం. అయితే యేసు ప్రభువు వారు తర్వాత చెబుతూ ఏమంటున్నారంటే, ప్రవక్త అయిన యోనా ఏ విధముగా చేప కడుపులో 3 రాత్రులు 3 పగళ్ళు ఉన్నాడో, అదేవిధంగా మనుష్య కుమారుడు భూగర్భములో 3 రాత్రులు 3 పగళ్ళు ఉంటాడు అన్నది మాట. అక్కడ చెప్పినటువంటి సూచన. ఈ సూచనను మన సహోదరులు తీసుకుని, ఆదామునందరి సహోదరులు ఏం మాట్లాడుతూ ఉంటారు అంటే, యేసు ప్రభువు చనిపోయాడని ఎలా చెప్పగలవు? యోనా చనిపోయాడా చేప కడుపులో? ఏమంటారు? యోనా చనిపోయాడా? చూసారా? యేసు ప్రభు చనిపోలేదు. అయితే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఏంటంటే, యోనా చనిపోలేదు అని చెప్పటానికి బైబిల్లో రుజువు లేదు. ఒకసారి యోనా గ్రంథం తీయండి. యోనా గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. 2వ వచనం. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా, అంటే యోనా ప్రార్థన చేస్తున్నాడు అంటే బ్రతికే ఉన్నాడు కదా అన్నది ప్రశ్న. రైట్? అక్కడి వరకే ఆగిపోతే అదే ప్రశ్న ఉంటుంది. దాని తర్వాత చదవండి. ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను, పాతాళ గర్భములో నుండి నేను కేకలు వేయగా. పాతాళ గర్భానికి ఎవరు వెళ్తారండి? వాక్యాన్ని మనకిష్టం వచ్చినట్లు కట్ చేస్తే అదే అర్థమవుతుంది. వాక్యం చెప్పినట్లుగా తీసుకుంటే స్పష్టంగా అర్థమవుతుంది. పాతాళ గర్భంలోకి ఎవరు వెళ్తారు? అక్కడ వాడబడిన హిబ్రూ పదం ఏంటంటే షియోల్. షియోల్ అన్న పదానికి అర్థం ఏమిటి అంటే పాతాళము, చనిపోయిన వారు వెళ్ళే, పూడ్చిపెట్టబడిన వాళ్ళు అని అర్థం. యోనా ఏ విధంగా షియోల్కి వెళ్ళాడో, షియోల్లో చనిపోయిన వాళ్ళు వెళ్తారు, బ్రతికున్న వాళ్ళు వెళ్ళరు. 6వ వచనం చదువుతారా? నేను మరెన్నటికీ ఎక్కి రాకుండా కూపములో నుండి, కూపము అన్నప్పుడు కూడా వాడబడిన పదం షియోల్. షియోల్ అంటే అర్థం ఏంటంటే చనిపోయిన వాళ్ళు వెళ్ళే ప్రదేశం.